కరకరలాడే పొటాటో చిప్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొటాటో చిప్స్ కోసం ఒక 8 చిన్న సైజు బంగాళదుంపల్ని తీసుకొని వాటిపైన ఉన్న పొట్టిని ఒకదాంతో ఒకటి నైస్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఆ తీసుకున్న బంగాళదుంపలు అన్నిటిని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక్కొక్క బంగాళదుంపల్ని అసలు పొట్టు అనేది లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు తీసుకొని స్లైస్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక్కొక్క బంగాళదుంపని ఆ స్లైస్ చేసుకోండి. ఆ స్లైస్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా నేను చూపించినట్టుగా వాటర్ తీసుకొని ఈ స్లైసెస్ అన్నిటిని అందులో వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి విడదీసుకొని ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా కలపకుండా తీసుకొని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్, ఒక క్లాత్ తీసుకొని, అది ఏ కలర్ అయినా పర్లేదు, ఒక మంచి క్లాత్ తీసుకొని ఒకదానికొకటి సపరేట్గా ఈ క్లాత్ మీద పరుచుకోండి. ఇలాగా మనం చేసుకున్న పొటాటో చిప్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా పేర్చుకోవడం వలన ఈ బంగాళదుంపల్లో ఉన్న తడిదనం అనేది పోయి ఆ చిప్స్ అనేవి మనకి బాగా కరకరలాడేగా మంచి టేస్టీగా వస్తాయి. ఇలా పరుచుకున్న ఈ బంగాళదుంపలు అన్నిటిని ఒకదాంతో ఒకటి విడిపోయి సపరేట్గా పరుచుకోండి. మీరు ఎన్నైతే చేసుకున్నారో ఆ చిప్స్ అన్నిటిని సపరేట్గా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పరుచుకోండి. ఇప్పుడు ఈ పరుచుకున్న ఈ బంగాళదుంపలు అన్నిటి మీద వేరొక క్లాత్ని పైన వేసి ఆ వాటర్ అంతా పోయేలాగా గట్టిగా అద్దుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బంగాళదుంపల్లో ఉన్న వాటర్ అంతా పీల్చుకునేటట్టు ఆ క్లాత్ని గట్టిగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఆ క్లాత్ని నెమ్మదిగా తీసి అందులో ఉన్న పొటాటో చిప్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, నేను ఎంతసేపు ప్రెస్ చేస్తున్నానో వాటర్ అనేది పోయేంత వరకు ఆ బంగాళదుంప చిప్స్ అన్నిటిని బాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం తీసుకున్న ఈ బంగాళదుంప చిప్స్ అన్నిటిని ఒకదానితో ఒకటి తీసుకొని కంపేర్ చేసుకోండి. చూసారా, చిప్స్ అనేవి ఎంత సన్నగా వచ్చాయో? నేను వీడియోలో చూపిస్తాను చూడండి, మీకు ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. మీరు ఈ పొటాటో చిప్స్ చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పొటాటో చిప్స్ అన్నిటిని కూడా ఇలా క్లాత్ మీద పరుచుకొని అక్కడున్న అన్నిటిని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుపుకోండి. ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఆ పొటాటో చిప్స్ అన్నీ అంటుకోకుండా పొడి పొడిగా ఎలా ఆడుతున్నాయో? ఇప్పుడు మనం అలా క్లాత్ మీద పరుచుకోవడం వల్ల ఈ చిప్స్లో ఉన్న తడిదనం అంతా పోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా కొద్దిగా పొటాటో చిప్స్ని తీసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఉంది కదా, ఆ సాల్ట్ వాటర్ని 2 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వలన ఆ సాల్టీనెస్ అనేది ఆ పొటాటో చిప్స్కి బాగా పడుతుంది. అలా చేయడం వల్ల మనం ఈ పొటాటో చిప్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉత్తినే తినేయచ్చు. సాల్ట్ కారం కలుపుకోవాల్సిన పనే ఉండదు, ఎందుకంటే మనం సాల్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఈ సాల్ట్ వాటర్ యాడ్ చేసినప్పుడు నూనెలో చాలా పెద్ద సౌండ్స్ వస్తాయి. దాని గురించి మీరేం భయపడకండి. బాగా డీప్ ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలాగే మిగిలిన అన్ని పొటాటో చిప్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారా, కరకరలాడే పొటాటో చిప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.